కొంతమంది అన్నా నేనేం చేశానన్నా, నేను చాలా బాగా ఉంటున్నాగా, నాకేంది ఈ బాధలు, అడ్డదిడ్డంగా బతికే వాళ్ళని బ్రహ్మాండంగా బతుకుతున్నారు, నేను దేవుడిని నమ్ముకొని అన్ని మానుకొని పద్ధతిగా ఉంటుంటే అసలు నాకేందండి ఈ బాధలో. అది ఒకటి పోతే ఒకటే అబ్బే ఏందో నాన్న, నాకు అసలు సుఖమే లేదు, నా బతుకంతా ఇంతే. తమ్ముడా చెల్లి, ఒక్క మాట, లోకస్తులు బాగుంటారు నాన్న, బాగుంటారు. వాళ్ళ పశువులు తప్పక చూలు కడతాయి, ఏంతాయి, వాళ్ళ పంట బాగా పండిద్ది, వాళ్ళు అన్ని విషయాలు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు, నాన్న. ఆకస్మికముగా ఆపద సంభవించి అధపాతాళానికి దిగిపోతారు నాయన. వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు, వ్యతిరేకించారు, అడ్డదిడ్డంగా బతుకుతున్నారు, నువ్వు చెప్పినా వినట్లేదు, కానీ బాగున్నారు. కానీ నీకు తెలుసా వాళ్ళ కాళ్ళు ఎక్కడున్నాయో? పాతాళ పంచునున్నాయి, అడుగు జారు స్థలమందు ఉన్నాయి. కానీ నీ పాదాలు ఎక్కడున్నాయో తెలుసా? ఆయన అరచేతుల్లో ఉన్నాయి. నువ్వెక్కడున్నావు తెలుసా? ఆయన ఏర్పాట్లో, ప్రణాళికలో, ఆయన శిక్షణములో ఉన్నావు. మంచోడివే, 100లో 80 మంచియే ఉన్నాయి. మరి మంచి ఉన్నప్పుడు నాకు దీవెన రావాలి కదంటే 20 చెడ్డవి ఉన్నాయిగా. ఆడిని కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లెస్ చేస్తాడు. అర్థమైతే కొట్టు, నిజంగా అర్థమైతే కొట్టు. ఎనభై మార్కులను బట్టి నీ బిడ్డ విషయంలో సంతోషపడతావా? 100 అంటావా అనవా? పోన్లే నాన్న 80 చాలేమ్మా, ఇంకేం కావాలి మనకి అంటావా? 80 ఏందిరే అంత సీటు చదివి, కనీసం 98. సరే ఎందుకులే, మళ్ళీ ఏమన్నా అంటే చాలేమన్నా తిడుతున్నాడు, వద్దులే, ఏదో ఒకటి వచ్చింది లేపో. కానీ ఆశ ఏంది నీ హృదయ వంచం? ఇవాడు 100 సాధించిందాక ఎగ్జామ్ రాయాలని నీ ఆశ, చదవాలి, వాడు 100 కొట్టాలని నీ ఆశ. ఆయనకు కూడా అంతే. 80 మంచి ఉన్నాయిరా తల్లి నీ దగ్గర, ఒక 20 ఉన్నాయిరా తేడా, అది కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లెస్ చేస్తామా నిన్న. 80% మంచి ఉంది, 20% పాపం ఉంది, అది కూడా పోవాలి నీలో. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ 20% పాపం ఏ రూపంలో ఉంది, నాలో ఎలా ఉంది, ఎక్కడుంది అన్ను వెతకాలా లేదా? అసలు నువ్వు ఆ సంగతే పట్టించుకోవు, చర్చికి వస్తేనే కూర్చొని నిద్రపోతుంటావు, చెప్పేదేమో మైండ్కి ఎక్కదు. ఎట్లాకాయ నువ్వు ఆ సంగతి పట్టాలి కదా నీకు. ఏది ఎక్కడుంది, ఏ రూపంలో ఉంది, దాన్ని కూడా నేను క్లియర్ చేసుకోవాలి. చాలామంది చర్చికి వచ్చారు, అందరి హృదయాల్లో ఈ ఆలోచన ఉండాలి. ఎక్కడన్నా నేను దేవుడు అభ్యంతరపడి అడుగులేస్తున్నానా? నేను మళ్ళీ చెప్తున్నా, తమ్ముడు, నీకు తెలిసినంత వరకు అన్ని బ్యాలెన్స్ చేసుకున్నావా? అన్ని దిద్దుకొని, ఒప్పుకొని, సరి చేసుకొని కరెక్ట్గా ఉన్నావా? అయినా బాధలు వస్తున్నాయా? పండగ చేసుకో, సింహాసనం రాబోతుంది నీకు. అది ఏ రూపంలో వచ్చిందో తెలియదు. పండగ చేసుకో, 2 దీవెన రాబోతుంది. మంచిగా ఉండే అయినా కూడా నీకు ఎగచాట్లు వస్తే అది నీకు ప్లస్సే, అది నీ ప్రమోషన్ కారణం. దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం. కానీ ఒకవేళ అందును బట్టి కాకుండా నీ తేడాను బట్టి వస్తే, నేను చెప్పనా, నీ తేడాను బట్టి శిక్షించాడు అనుకో, నువ్వు దాన్ని గుర్తించి మారు మనసు పొందలేదనుకో, ఇది కంటిన్యూ అయ్యిద్ది. ఇది సింహాసనానికి కాదు, పతనానికి దారి తీసిద్ది. అర్థమైందో కాలేదు మరి మీకు? నిజంగా అర్థమైందా? మంచిగా ఉండి కూడా శిక్ష వస్తుంది అంటే ప్రమోషనే. కానీ తేడాలు చేసి దరిద్రం తెచ్చుకుని నేను బాగానే ఉన్నాను అయినా వచ్చింది నాకు ప్రమోషను అని ఫీల్ అవ్వక, కొంపతీసి పాపాన్ని బట్టి వచ్చిందనుకో, ప్రమోషన్ రాదు సరి కదా, ఇంకొంచెం దిగజారుతాం. అందుకని ఎందుకు వచ్చిన గొడవ, కొంచెం చూసుకుంటే బాగుంటుంది కదా. అసలే ఆన్లైన్ ప్రేయర్కి వచ్చావు, ఈసారి ఆన్లైన్కి వచ్చేటప్పటికి సాక్ష్యంతో రావాలి, సునామలో సాక్ష్యంతో రావాలి, సమాధానంతో రావాలి. మీరు ఆమె అనలేదు, హల్లెలూయా అన్నారు. అది కదా అనాలి, మర్చిపోయారా?
సరేలే అంటే మీరు ఆమెను అనకపోతే పొరపాటును కూడా రాదులే అన్న, ఎందుకంటే మేము మారు మనసు పొందుతామో పెడతామో రాదులే అని మీరు ఫిక్స్ అయిపోయి ఆమెను అనుకుంటే హల్లేలూయా అనుకుందా అనుకున్నాలే నేను. ఎందుకంటే వెతుక్కోరుగా మీరు శాలెమ్మన్న దొరుకుతాడేమని వెతుకుతారు, కానీ అసలు నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది, దీనికి కారణం ఏంది, అసలు ఎక్కడ జరిగింది అనేది నువ్వు కరెక్ట్గా నువ్వు వెతుక్కొని దిద్దుకుంటే శాలెమ్మన్న చేయబెట్టకపోయినా డైరెక్ట్గా యేసయ్యే నీ మీద చేయి ఉంచుతాడు. వెతుక్కొని ఒప్పుకొని దిద్దుకొని సరి చేయబడింది. అది నువ్వు చేయకపోతే శాలెమన్న కదా అపోస్తలుడైన పౌలు వచ్చి నేను ఎత్తిన చేయి పెట్టినా దేవుడు వినడు. పౌలు అంతటోడు వచ్చి ప్రభువా ఈ బిడ్డకి విడుదలై అంటే సరే నువ్వు చెప్పావు కాబట్టి చేస్తా అనడు. చేసిన పాపానికి పనిష్మెంట్ గాను మారు మనసు కొరకు సిద్ధపాటు కొరకు గాను నేను ఆ శిక్షణ ఇచ్చాను. వాడది వెతుక్కోకుండా పెద్ద పాస్టర్ ఎవడని వెతుక్కుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మెయిన్ పాస్టర్ ఎవరా? లావుగుండే పాస్టర్ ఎవరా? పొడుగుండే పాస్టర్. నువ్వు ఎంత లావుగోడి దగ్గరికి వెళ్ళినా ఎంత పొడుగోడి దగ్గరికి వెళ్ళినా ఏంది పౌలు అంత తోడే వచ్చి నీ మీద చేతులు ఉంచినా మారు మనసు కొరకు నీకు దేవుడు నీ పాపములను ఒప్పుకోమని నీకు కోటింగ్ ఇస్తుంటే ఎవరు చెప్పినా వినడు. శాలెమ్మని చెప్పినా అసలు వినడు. కాబట్టి ఇప్పుడు మూలాన్ని వెతికి మీరు దిద్దుకోకుండా క్యూ కట్టి నా దగ్గరకు వస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎంతమందికి అర్థమైందో? ఇప్పుడు దృష్టి దేని మీద పెట్టాలి? పాపం చేయటం మీద. ఒప్పుకోవాలి. తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది. ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది. తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది. ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది. యేసు మాట విని మనసు మార్చుకుంటే ఇంకా మంచిది, మరి మంచిది.